ఇదేనా సాంబశివుడు? ఇది సాంబశివుని ఇల్లు. సాంబశివుడు కొనపూరి ఐలయ్య కొనపూరి రాముడు చనిపోయినటువంటి లక్ష్మణ్ వల్ల ఇల్లు ఇది ఇక్కడనే ఇక ఇక్కడనే. ఇది ఒక మనం చూస్తే ఎట్లుంటుందంటే ఒక 20 సంవత్సరాల పైన వాళ్ళ జీవితాలను ప్రజల గురించి పోరాటం చేసి అడవిలో తిరిగి బయటికి వచ్చిన కోనపురి ఐలయ్య సాంబశివుడు తన పేరు. తర్వాత రాములు వాళ్ళ ప్యాలెస్ అనుకోవాలి, ఇది ఇక్కడనే పుట్టిన వాళ్ళు. ఇది ఒంటిల్లు, అక్కడ అదో పూజ గది, బండారీలు గొలకుర్మకు సంబంధించినటువంటి కులం వీళ్ళది. గదరన్న తల్లి పేరు కూడా లక్ష్మమ్మ. గదరన్న తల్లి తర్వాత సాంబశివుడు వాళ్ళ అమ్మ పేరు కూడా లక్ష్మమ్మ. ఇవాళ లక్ష్మమ్మ నిన్న పొద్దున చనిపోయింది. సో ఈ ఊరికి వచ్చి అసలు ఏంది వాళ్ళ జీవితం ఏంది, ఇన్ని రోజులు త్యాగాలు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నాయని చెప్పని సాగుకు వచ్చినాం మనం అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం. చూసిన తర్వాత ఈ ఇల్లు చూసిన తర్వాత ఏ ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు ఏదో చిన్న చిన్న ఈ దాంట్లో తిరుగుతూనే రియల్ ఎస్టేట్ దందాలు చేసి బొచ్చడు వేల కోట్లు 100 కోట్ల రూపాయలు సంపాదించే కాలం ఇది. ఈ కాలంలో ఇప్పటికి ఇన్ని రోజుల తర్వాత కూడా వాళ్ళ కుటుంబాలు, ఈ 2 కుటుంబాలు ఇద్దరిని రాజ్యం చంపింది. రాజ్యంతో చేతులు కలిపినటువంటి కొంతమంది దుర్మార్గులు, అందరికీ తెలుసు ఎవరి ద్వారా జరిగిందనేది, నయీం గ్యాంగ్తో జరిగిందని అందరికీ తెలుసు. బయటికి వచ్చినాకంటే వాళ్ళు అంతకుముందు ఆయుధాన్ని తుపాకీనే ఆయుధంగా చేసుకొని సాయుధ పోరాటం అని చెప్పని పోయినటువంటి వాళ్ళు, అంటే ఆయుధాలతోటే తిరుగుబాటు చేసి ఆయుధాలతోటే రాజ్యాధికారం తీసుకురావాలని దాంతో పక్కకు జరిగి ఓటునే మళ్ళీ ఆయుధం అనుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ అగైన్ రాజకీయ పార్టీలు తెలంగాణ గురించి అని చెప్పని బీఆర్ఎస్లో, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్లో జాయిన్ అయిన తర్వాత కూడా అందరూ అంటే ఈ పాలక వర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం అందరూ ఒకటే అని చూపించడానికి ఏంటంటే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ రాజకీయ పార్టీలలో చేరిన తర్వాత కూడా వీళ్ళని చంపిండ్రు. ఇద్దరిని సాంబశివుడునేమో ఎంబడివాడి రాత్రిపూట తెలంగాణ గురించి ఒక మీటింగ్ అటెండ్ చేసుకుంటూ పోతున్న క్రమంలో నరికిండ్రు. ఇక 4 రోజులు అయితే తెలంగాణ వచ్చిన తర్వాత 4 రోజులు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేస్తా అన్నప్పుడు 14 ఏదో ప్రభుత్వం ఏదో ఫామ్ అయ్యేది ఉన్నట్టు జస్ట్ 3 రోజుల ముందు తనను షూట్ చేసిరు, నల్గొండలా షూట్ చేసినప్పుడు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళను కాపాడుకోలేకపోయినాం అనేది. ఈయన మామూలు సాంబశివుడు మామూలు తెలుగులోడు కాదు. నేను నల్లమలలో చెంచుపెంటలలో చాలా చెంచుపెంటలలో తిరిగినాం మేమంతా. తిరిగిన టైంలో ఈయన దేవుని లెక్క చూసేది అసలు అక్కడ. అంటే ఈయన ప్రజల గురించి అట్లా పనిచేసిన వాళ్ళ సర్వం త్యాగం చేసి కదా, ఇల్లు కూడా లేదబ్బా. చూడండి మీరు వాళ్ళ కుటుంబాల పరిస్థితి. ఇట్లా చాలా మంది ఇప్పుడు ఈ ప్రాంతంలో నువ్వు బెల్లెలతని తీసుకో, వాళ్ళ కుటుంబంలో కూడా రాములు చచ్చిపోయాడు, మల్లేష్ చచ్చిపోయాడు, ఎక్కరి సిద్ధులు చచ్చిపోయాడు, కరుణాకర్ చచ్చిపోయాడు. ఒకటే కుటుంబంలో దాదాపు 5 నుంచి 6 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈ కుటుంబంలో 2 చచ్చిపోయారు. మొత్తం అప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో 18 మందిని చంపారు, ఒక్కరు కాదు 2 కాదు. ఎవరు? ఈ వ్యవస్థ గుండాలను తయారు చేసి గుండాలకు మంచి స్టెన్ గన్లు ఇచ్చి వాళ్ళకి స్టెన్ గన్ ఈ ఊరికి వచ్చి కూడా బెదిరించిపోయారు వీళ్ళని. ఈ ఊరికి వచ్చినా కూడా ఏంటి సరెండర్ అయిన తర్వాత కూడా ఇప్పుడు తుపాకులు వదిలిపెట్టారు కదా, వదిలిపెట్టి వచ్చిన తర్వాతనే కదా సాంబశివుడిని చంపింది కూడా. అంటే రాజ్యం కాపాడాల్సిన బాధ్యత రాజ్యం మీద ఉంటుంది కదా, ప్రభుత్వాల మీద. కానీ ప్రభుత్వమే చంపింది వీళ్ళని, ప్రభుత్వమే తీసుకుపోయింది. ఈ సాంబశివుడు వల్ల ఏ వ్యవస్థకు లేకపోతే ఏ రాజ్యానికి భయం ఉండే? రాజకీయ వ్యవస్థకు భయం ఉండే. ఎందుకు అంటే రేపు పొద్దుగాల ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగిన అయ్యేది ఉంటే, ప్రజాపక్షాన కనుక ఉండేది ఉంటే ఇవాళ ఇక్కడ గుట్టలు ఇటువంటి అన్ని కొట్టుకపోకపోవు. ఇవాళ మీరు భువనగిరి ప్రాంతం చుట్టుపక్కల చూడండి, ఏ గుట్టలు మాయమైపోయినాయి మొత్తం. ఇక్కడ ఇసుక దందాలు ఉండకపోవు. ఒకవేళ ఆయననే ఆ దందాలు చేసేది ఉంటే ఆయన చంపకపోవు. శత్రువు ఎవరికంటే ఇక్కడ ఉన్నటువంటి దోపిడి వర్గాలకు ఆయన శత్రువుగా కనిపించిండు. కాబట్టి ఆ రాజకీయ వ్యవస్థనే అతన్నే లేకుండా చేస్తే అయిపోతుందనే ఉద్దేశంతో తనను కథం పట్టించిండ్రు. పాత కక్షలు ఆయన అన్నలలో ఉన్నప్పుడు వేరేటి వాళ్ళ మీద కూడా దాడులు చేసి చంపిండు కాబట్టి అని అంటే అదొక వ్యవస్థతో వచ్చినటువంటి దాన్ని ఆయన అన్ని వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత కాపాడుకోవాల్సిన అవసరం ఉండే. ఇక్కడ రాజ్యం కాపాడుకోవాల్సిన రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కావచ్చు, అందరు కాపాడుకోవాల్సిన అవసరం ఉండే. ఇలా పోలీసులు కూడా అంటే పోలీసు వాళ్ళు కూడా ఎవరు డైరెక్షన్ చేస్తారు? రాజకీయ నాయకులు సపరేట్ ఆర్మీని ఒకటి తయారు చేసి, ఒక ముఠాను తయారు చేసి, ఆ ముఠాకు పోలీస్ వ్యవస్థను అండగా నిలిపి రాజకీయ వ్యవస్థ చేసినటువంటి హత్య అది. ఇస్తే ఏమైనా న్యాయం జరుగుతుంది. ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు గత 10 ఏళ్ళు ఆ కుటుంబాలను వాళ్ళు ఏం చూసారో నాకైతే తెలియదు. వాళ్ళకైతే రావాల్సిన పాత్ర
ఇవ్వాల్సినటువంటి స్థానం ఇచ్చైతే ఉండదు ఈ కుటుంబానికి, అది ఇయ్యలేదు. అది ఓపెన్గా మాట్లాడాలంటే ఇప్పటికీ కూడా చూడండి, ఇగో ఇట్లా శిథిలావస్థలు ఉన్నాయి. వీళ్ళు ఈ ఇంట్లో ఉండలేక ఇప్పుడు ఇది ఎందుకు సాఫ్ చేయలేదంటే, ఏడ సాఫ్ చేసినా పాములు తేలు అంటే పాములు తేళ్లు సంసారాలు చేసే కాడికి వాళ్ళ ఇండ్లు ఇట్లా పడిపోయినాయి. కానీ వాళ్ళు మాత్రం ప్రజల గురించి త్యాగం చేసి వాళ్ళ జీవితం మొత్తం సర్వం అంకితం చేసి లాస్ట్కు ప్రజల గురించే చచ్చిపోయినటువంటి వాళ్ళు వీళ్ళు ఒక ఉదాహరణగా చూపించవచ్చు.